శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనకి 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? సహజంగా మనం చూసుకోవాల్సింది ఉగాదికి చూసుకోవాలి, తెలుగు సంవత్సర సంబంధంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి అదే ప్రామాణికం. కాకపోతే కొంతమంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు చాలామంది ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చి నుంచి అట్లా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ప్లానింగ్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్లో ప్లానింగ్ చేసుకుంటారు కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని చాలామంది అడగడం వల్ల మనం జనవరి టు డిసెంబర్ చేస్తున్నాం. కానీ ఉగాదికి వేరుగా ఉంటుంది. అది విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది వేరుగా చేస్తాం. అది అయితే ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవే సంవత్సర ఫలితాలకి ప్రధానం. ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 4 గ్రహాలు పర్టికులర్గా మారిపోతున్నాయి. ఏమిటవి అంటే, శని భగవానుడు ఇక్కడ ఉండేటువంటి శని మార్చి 29వ తేదీకి మీనంలోకి మారిపోతాడు. మీనంలో ఉండే రాహువు శని ఇద్దరూ కలిసి మే 30వ తేదీ వరకు కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహువు ఇక్కడికి మే 30వ తేదీకి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గురువు ఈయన వక్రించున్నాడు ప్రస్తుతం, ఈయన మే 15వ తేదీకి ఇక్కడ మారిపోతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం అంటే ఏదో భయపెట్టేదో భయపడేదో కాదు, ప్లానింగ్ చేసుకోవడానికి మీకు మార్గాన్ని చూపించేది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు శైలనాట్స్ అని రాశిలో సంచారం జరుగుతుంది. ఇది మార్చి 29వ తేదీకి మారిపోతుంది. ఎప్పుడైతే మార్చి 29వ తేదీకి మారుతుందో రెండవ స్థానంలోకి, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇంతకాలం ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో అది శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో చాలా మటుకు మీకు మార్చి 29వ తేదీ నుంచి తగ్గుతాయి. అవి చాలా ఖచ్చితంగా తగ్గుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. సో అది అయితే ఇక్కడ రాహు లగ్నంలోకి రావడము, కేతు సప్తమంలోకి వెళ్తున్నాడు కుంభం వారికి. అలాంటి సమయంలో కొంతకాలం జీవిత భాగస్వామితో దూరంగా ఉండడము, లేకపోతే ఏదైనా కొన్ని కారణాల వల్ల ఉద్యోగమనో వ్యాపారమనో దూరంగా వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఏదైనా ఒక వివాహ సంబంధం కుదుర్చుకోవడం అనేటువంటిది మాత్రం మీరు మే 30వ తేదీ కేతువు సప్తమంలోకి రాకముందే కుదుర్చుకోండి, వివాహం చేసేసుకోండి. లేదా ఇప్పుడప్పుడే అనుకోవట్లేదంటే ఈ మే 30వ తేదీ నుంచి ఒక సంవత్సరం ఉంటాడు ఇక్కడ, అంతకాలం మీరు వివాహం జోలికి వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే నేను చూసినటువంటి అనేకమైనటువంటి జాతకాల్లో వాళ్ళకి లగ్న రాహు సప్తమ కేతు గోచారంలో సంచరించేటప్పుడు చేసుకున్న వివాహాలు ఏదో ఒక వివాదం, ఎప్పుడు ఏదో ఒక నిస్పృహ, ఏదో ఒక గొడవలతోనే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ముహూర్తం పెట్టడం ఒక ఎత్తు అయితే, మీకు గోచారంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేటువంటి చూసుకోవాలి. ఎలా అంటే ఎగ్జామ్స్ వచ్చాయి, కానీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్ డేట్కి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే కదా ఎగ్జామ్ మీరు సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఎగ్జామ్స్ వచ్చేసేయని మీరు వెళ్ళి రాస్తే కుదరదు, ఎందుకంటే మీకు రావాలి సబ్జెక్ట్ ఫస్ట్. అలాగే మీ పర్సనల్ చార్ట్లో ఈ రాహు ఇక్కడ, కేతు ఇక్కడ మే 30 నుంచి సంచరిస్తాడు. కాబట్టి మే 30 లోపలే చేయండి వివాహ సంబంధించినవన్నీ కూడా. అది నిర్ణయాలు కావచ్చు, వివాహం అయిపోవడం కావచ్చు, మే 30 లోపలే. మే 30 దాటితే మాత్రం దయచేసి వివాహ సంబంధించిన విషయాలు ఎంతో అవసరమై, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇంట్లో కొన్ని సందర్భాల్లో స్త్రీలకు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మాత్రం రాహుకేతువుల దగ్గర పూజ చేసి తర్వాత చేయండి. అంటే కొన్ని సందర్భాల్లో ఒక ఆడపిల్లకి చేయవలసిన పరిస్థితి ఉంటుంది, అంతకాలం ఆగాల్సిన ఇది ఉండదు. ఇంట్లో ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ తండ్రి ఏదో గతించాడను అట్లాంటివి ఉన్నప్పుడు చెప్తున్నాను, అలా అవ్వాలని కాదు నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా కేతు సప్తమంలో మే 30 నుంచి సంచరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ కుంభం వారికి పంచమంలో గురువు వస్తున్నందుకు కొంచెం సంతానానికి
ఆహ్, సంపాదన పెరగడం కానివ్వండి, కొన్ని కొన్ని లక్కీగా మీ యొక్క ఆలోచన వల్ల కొంత ధన సంబంధించినటువంటి విషయాలు కాస్త పెరగడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అంటే, దత్తాత్రేయుడిని, విష్ణువుని ఆరాధించండి. అన్ని విధాలా బావుంటుంది. దేశకాల సంబంధంగా కలిగేటువంటివి ఎటువంటివి ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు అంటే, మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఒక 1.5 ఇయర్ బ్యాకే. ఏంటంటే శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రెవల్యూషన్ తీసుకొస్తాడు. బిజినెస్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. శని మనకి కుంభంలో వచ్చే ముందే మనం కుంభంలోకి వస్తున్నప్పుడే చెప్పుకున్నాం. టెక్నాలజీ వైజ్‌గా, బిజినెస్ వైజ్‌గా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. అదే మనకి 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే గనక కంప్యూటర్ అనే దాన్ని పెంచుకుంటూ వచ్చాడు 30 ఏళ్ల నుంచి. ఇప్పుడు శని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఏఐ అనేటువంటిది ఇచ్చాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులొస్తాయి. ఫైనాన్స్ వాడే విధానంలో కొన్ని కట్టడులు, కొన్ని ధర్మ సంబంధం కొన్ని కట్టడులు ఏర్పడతాయి. ఒకటి. రెండవదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా ఒక దీక్షలాగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి శని ఇక్కడి నుంచి మీనంలోకి, మేషంలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చెప్పుకున్నాం ఒకసారి. ఏంటంటే మేష శని సంచరించేటప్పుడు 6.5 సంవత్సరాలు దాదాపుగా మీరు గమనించండి. ఇక్కడ ఏఐ ఎప్పుడైతే వస్తుందో మనకి సొసైటీలో కూడా చాలా మార్పులొస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని మనం 1.5 ఇయర్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. అన్ని ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకండి. ఉద్యోగం మీద ఉన్నప్పటికీ సైడ్ ఒకటి చేస్తూ ఉండండి. అది చాలా ముఖ్యమైనటువంటిదని. సో, ఇది ఏ రకంగా అయితే ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలో, ఎందుకంటే న్యాచురల్ మేషంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, సో, న్యాచురల్ 10th లార్డ్ వచ్చేసి లగ్నం మీద అంటే మేషం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఓన్లీ వర్క్‌నే నమ్ముకుంటే చాలా ప్రమాదం ఇక్కడ. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తూ మీరు బాగుపడాలని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇక్కడ ఇంకోటేంటంటే ఓన్‌గా ఏదైనా చేసుకోవాలి. శని నీచబడుతున్నప్పుడు మనం ఉద్యోగాల మీద ఆధారపడకూడదు. సొంతంగా ఏదైనా ఒక చిన్న కర్మాగారం, చిన్నగా మనం ఓన్‌గా ఏదైనా సేల్ చేయగలమా ఆన్‌లైన్‌లో, లేకపోతే ఇంకేదైనా చేయగలమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. దీంతో పాటు ఇక్కడ మనకి చూడండి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ శని మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలకి, కొన్ని కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్‌కి, కొన్ని నెగెటివ్ ఎనర్జీస్‌కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి రాసులను బట్టి, వారికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత అనుష్ఠానం రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సేపు చేసుకోవడం మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను అన్నిటిని రక్షిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకం ఎలా ఉన్నా, అక్కడ ధనయోగం ఉన్నా లేకపోయినా, అంటే జన్మజాతకంలో 12 భావాలుంటాయి. ఆ 12 భావాలు ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని పట్టుకోగలిగితే, లేదా మీ ఇష్టదేవతని అంటే లలితాదేవిని పట్టుకుంటారా, విష్ణువునా, లేకపోతే శివుడినా, కాళికా అమ్మవారినా, లేకపోతే దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను తీసుకొని గురువుగారుల దగ్గర తీసుకొని మీరు ఉపాసన చేస్తున్నారా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి 5 to 6 ఇయర్స్ లోపల. ఎందుకంటే మనకి ఇక్కడ శని భగవానుడు ఇక్కడికి మారబోతున్నాడు. దీనివల్ల చాలా చాలా మార్పులు వస్తాయి. అదేవిధంగా శనితో పాటు మనకి గురువు కూడా ఇక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు, మార్పులు కావచ్చు బావుంటుంది. అదీగాక మనకి విశ్వావసు నామ సంవత్సరం నెక్స్ట్ చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కేతువు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో, రవి రాసుల్లోకి వస్తున్నాడో, రవి అధిపతి అవుతాడు నెక్స్ట్. కాబట్టి ఏంటి, కేతువు అక్కడికి వచ్చినందుకు ఆ 1.5 ఇయర్‌లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మే 30వ తేదీ నుంచి ఒక 1.5 ఇయర్‌లో దేశాన్ని పాలించేటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కీర్తి రావడం జరుగుతుంది. మార్పులు జరుగుతాయి. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. అలాగే ఈ రాహు ఇక్కడికి వస్తున్నందుకు కొన్ని చూడండి, ఒక్కోసారి మనం అంటుంటాం ఏమండి, కొన్ని నిధులు దొరికాయి, నిగూఢమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. నిగూఢమైనటువంటి విషయాలు బయటపడేలా చేస్తాడు రాహు ఇక్కడికి వస్తున్నది. అంటే ఏమిటి, గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తాయి. అలాగే నేను అందరికీ చెప్పేది ఒకటే, ఫైనల్‌గా
మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని నమ్ముకొని, భగవంతుడిని నమ్ముకొని, ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రతీది కూడా అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతీది కూడా. రిజల్ట్ 100కి 200% పర్ఫెక్ట్‌గా మీకు ఏది మంచిదో అది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేది మంచో అది చెయ్యి స్వామి లేదా తల్లి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మెయిన్‌గా ఈ మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు వీలైనంత మట్టుకు కాలభైరవుడిని గానీ, లేదా కాళికా అమ్మవారిని గానీ ఎవరైతే ఎక్కువగా స్మరిస్తారో మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదు. ఇంకొంచెం నెగెటివ్ ఎనర్జీస్ లాంటివి ఏవి కూడా ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.